ఇంటీరియర్ డెకరేషన్ కోసం ఇప్పుడు ఇంట్లో చిన్న చిన్న మొక్కలను పెంచుతున్నారు. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలను నాటుతున్నారు. ఇంట్లో ఉండే కొన్ని రకాల ప్లాంట్స్ ద్వారా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మరికొన్ని వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. కానీ కొన్ని ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ మొక్కల్లో ఒకటి వెదురు మొక్క. ఇది ఇంట్లో ఉండటం వల్ల చాలా దోషాలు పోతాయి. వాస్తు శాస్త్రంలో వెదురును అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇంట్లో వెదురు మొక్కను నాటడం వల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. అయితే ఈ వెదురు మొక్కలను సరైన దిశలో నాటితేనే ఇవన్నీ కలుగుతాయి. వాస్తు దోషం ఉన్న ఇళ్లలో వెదురు మొక్కలు నాటితే ఉపశమనం కలుగుతుంది. వెదురు మొక్క పర్యావరణాన్ని శుభ్రపరుస్తుంది. ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంటికి తూర్పు దిక్కులో వెదురు మొక్కను నాటితే సంతోషం, శాంతి, ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. డ్రాయింగ్ రూమ్, లివింగ్ రూమ్ కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమను సృష్టిస్తాయి. మొక్కలతో ప్రేమ ఏంట్రా అని ఆశ్చర్యపోకండి. కొన్నంతే, లాజిక్ లేకపోయినా నమ్మాలి. పెట్టి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంట్లో 3 చోట్ల వెదురు మొక్కను నాటడం మంచిది. ఆ మొక్కను సూర్యకాంతి బాగా పడేలా చూసుకోవాలి. అలా అన్నీ తీసుకెళ్లి బాగా ఎండపడే ప్లేస్లో పెడితే మొక్క దెబ్బతింటుంది. ఇది కుటుంబ ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఉదయాన్నే కిటికీకి దగ్గరగా సూర్యకిరణాలు పడతాయి. అక్కడ పెడితే ఎండొస్తుంది, కొద్దిసేపటికి కూల్ అవుతుంది. వెదురు మొక్క ప్యూరిఫైర్ గా కూడా పనిచేస్తుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అటువంటి పరిస్థితుల్లో 2 నుంచి 3 అడుగుల వరకు పెరిగే వెదురు మొక్కను నాటడం బెటర్. వాస్తు ప్రకారం వెదురు మొక్కను ఇంట్లో కాకుండా ఆఫీస్లో కూడా పెంచవచ్చు. ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. కార్యాలయంలో ఎప్పటికప్పుడు వెదురు మొక్కకు నీరు పెట్టడం మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది.